మరి ఎప్పుడు ముఖ్యమంత్రి గారితో జర్నలిస్టుల సమస్యల గురించి చర్చించినా కూడా వారు ఎప్పుడు కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే 10.5 లక్షల కోట్ల అప్పుని నెత్తి మీద పెట్టుకుని వారు అధికారాన్ని చేపట్టారని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. మరి ఆ అప్పుల పరిస్థితుల్లో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కొంత వెనక ముందు అవచ్చం, కానీ మరి ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగానే ఆలోచన చేస్తున్నారు. తప్పుకోకుండా మరి జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి పరిపాలనలో జర్నలిస్టులకు కానీ పత్రికలకు కానీ పూర్తి స్వేచ్ఛ, యాజ్ లాంగ్ యాజ్ నిజాన్ని నిర్భయంగా బయటపెట్టేంత వరకు. అంతేకాని ఈ మధ్య జర్నలిజం కూడా చాలా పక్కదారులు పడతా ఉంది. ఉద్దేశపూర్వకంగా కేవలం కొంతమందిని టార్గెట్ చేసే విధంగా అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రతిదాన్ని కూడా వంకరగా ఆలోచిస్తూ రాష్ట్రానికి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయకోకుండా నష్టం కలిగించినా పర్వాలేదు కానీ మాకు రాజకీయ లబ్ధి కలగాలి, లేకపోతే మా ఆలోచనలు ఎక్కువగా ఉండాలి అనే ఉద్దేశంతో కొంత జర్నలిజం వస్తుంది. దాని మూలంగానే ప్రజల్లో కూడా జర్నలిజం మీద కొంత నమ్మకం కూడా పోతుంది. కాబట్టి జర్నలిస్టులు కూడా దాని మీద అప్రమత్తతో ఐజేయు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇటువంటి స్వార్థపూరిత జర్నలిజాన్ని కానివ్వండి, బయాస్డ్ జర్నలిజాన్ని కానివ్వండి కొంతవరకు అడ్డుకోవటానికి, ఎందుకంటే పెయిడ్ ఆర్టికల్స్ని నివారించడంలో కానీ లేకపోతే వాటిని అరికట్టడంలో కానీ శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర ఎటువంటిదో మీ అందరికి కూడా తెలుసు, నాకంటే కూడా ఎక్కువ. కాబట్టి అటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పెద్దలు ఈ స్వార్థపూరిత జర్నలిజం ఏదైతే ఉందో, బయాస్డ్ జర్నలిజం అయితే ఏదో ఉందో, ఈ జర్నలిజానికి గొడ్డలు పెట్టుగా, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా కొంతమంది జర్నలిజాన్ని ఏదైతే వాడుతున్నారో దాన్ని అరకట్టడానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మరి ఐజేయు వారిని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకునే అవకాశాన్ని, మాట్లాడే అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.